ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కాపు బలిత సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య రాజకీయ విశ్లేషణ లేఖ రాశారు. ఈ లేఖలో తొలుత కూటమి ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నా అన్నారు. కాపులు ఆశిస్తున్న 5% రిజర్వేషన్లను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరారు. నిర్వీర్యమైన జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలని లేఖ ద్వారా జోగయ్య విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, యామిని మనం చూస్తున్నాము మాజీ ఎంపీ అదేవిధంగా మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అయితే మళ్ళీ లేఖలు రాయడం మొదలు పెట్టారు. ప్రధానంగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక లేఖ ఇస్తారు. ఈ లేఖలో కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు జతకట్టి కూటమిగా ఏర్పడ్డాయి. అది కూటమిగా ఏర్పడిన తర్వాత రెండు పార్టీలు గెలిచాయని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరికి అభినందనలు చెప్పేసి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల కాపులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరారు. గతంలోని కాపులకు సంబంధించి 5% రిజర్వేషన్లను నిలిపివేశారు. ఆ 5% రిజర్వేషన్లు మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి ఆయన కోరారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంకా కంటిన్యూ చేయాలి, ఆపకూడదు అని చెప్పేసి కూడా ఆయన లేఖలో సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ముఖ్యంగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు అదేవిధంగా గ్రామ పంచాయతీలు అన్ని నిర్వీర్యమయ్యి మళ్ళీ వాటి పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు. ఇలా కొన్ని అంశాలను అయితే ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరారు. ఈ రెండింటినీ సమపడలో అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లేఖలను చేగొండి హరిరామ జోగయ్య మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ కి ఈ లేఖలు అయితే ప్రస్తుతం అయితే అందరూ ప్రశ్నిస్తున్నట్టుగా మనం భావించబడుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు చేగొండి హరిరామ జోగయ్య అనేక రకాలుగా లేఖలు రాశారు. ప్రధానంగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మీద లేఖలు రాశారు, విమర్శలు చేశారు. అదేవిధంగా జనసేనకు సంబంధించి కొన్ని సూచనలు ఎన్నికలకు ముందు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత మళ్ళీ లేఖలు రాయడం జరిగింది. దీంతో అయితే పవన్ కళ్యాణ్ సంబంధించి చేగొండి హరిరామ జోగయ్య లేఖ మాత్రం కాపు వర్గాలను అయితే కొంత విశేషంగానే భావిస్తున్నారు. యామిని, థ్యాంక్ యూ రాంబాబు.